शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव శ్రీ విశ్వావసునామ సంవత్సర ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం నూతనంగా మార్చి 30వ తారీఖు నుంచి మొదలుకొని విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ సంవత్సరం రాజు సేనాధిపతి అర్ఘ్యాధిపతి రవి అయి ఉన్నాడు. సహజంగా రాశి చక్రాల్లో రాజు అనేటువంటి వాడు సూర్యుడు. అలానే నవగ్రహాల్లో కూడా ప్రథమ స్థానం సూర్యుడిదే. ఎందుకంటే సూర్యుడి యొక్క బలం నుంచే మిగతా 8 గ్రహాలకి బలం చేకూరుతుంది. ఛాయాగ్రహాలైనా సరే సూర్యుడి యొక్క ఆధీనంలో ఉండాల్సిందే. కాబట్టి ఈ సంవత్సరం రాజు సూర్యుడై ఉన్నాడు. పూర్వ సస్యాధిపతి వచ్చేసి గురువు అయి ఉన్నాడు. సస్యాధిపతి అని అంటే గురువు గారంటే అంతా కూడా సంపద విషయంలో కానీ ధాన్యం విషయంలో కానీ అనుకూలమైనటువంటి వాతావరణం. అట్లానే అపర సస్యాధిపతి కుజుడై ఉన్నాడు. ఈ కుజుడు మామూలుగా సహజ రాశి చక్రంలో ఉగాది సమయానికి నీచ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఉత్తరాయణ కాలంలో ఏదైతే విశ్వావసునామ సంవత్సరం మొదలైనటువంటి ఉత్తరాయణ కాలంలో కొద్దిగా అధిక ఎండలు, వర్షపాతం తక్కువ ఉండకపోవడం, కాస్త వర్షాకాలంలో అపారమైన వర్షం కురవటం, దీనివల్ల కొద్దిగా ధాన్యం వద్ద ఇబ్బంది పడతారు. అట్లానే రసాధిపతి శని ఉన్నాడు. అలానే నీరసాధిపతి బుధుడై ఉన్నాడు అన్నమాట. ఈ నవనాయకుల్లో 6 పాపులు, 3 శువులు. ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి మేషరాశి మొదలుకొని మేషం, వృషభ, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనాల నుంచి నవగ్రహాల్లో ఏ స్థితిలో ఉగాది సమయానికి ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలుకుని ఎలా ఉంటుంది అనేటువంటిది వివరిద్దాం. రాశి చక్రంలో పెద్ద గ్రహాలంటే బృహస్పతి, శని, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు. ఇవి మార్చి 29 మొదలుకొని సాయంకాలం నుంచి శని సంచారం మీనరాశిలో మొదలవుతుంది. అటులనే ఉగాది సమయానికి బృహస్పతి మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలో ఉంటారు. మే 10వ తారీఖుకి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది, మే 10 తర్వాత. అట్లానే రాహువు మే 18వ తారీఖు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను మే 18కి సంచారం జరుగుతుంది. ఉగాది సమయానికి ఈ సంవత్సరం చంద్రుడితో మొదలుకొని అన్ని గ్రహాలు కూడా మేషాత్తు మీనరాశిలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. కాబట్టి ఇందులో కొన్ని రాసులకి శుభత్వాన్ని ఇస్తూ కొన్ని రాసులకి కొద్దిగా అవయోగాన్ని, అంటే
కొద్దిగా అశుభాన్ని ఇస్తూ చేస్తున్నాయి. పూర్తిగా కాదు, కొద్దిగా మాత్రమే. కాబట్టి ఇందులో ఏ ఏ రాసులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది, ఏ ఏ రాసులకి మధ్యమంగా ఉంది, ఏ ఏ రాసులకి కాస్త అధమ స్థితిలో ఉన్నది అనే దాన్ని మనం వివరిస్తాం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. కాబట్టి రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం వీరికి గురువు అష్టమ స్థానంలో వెళ్ళటం వల్ల, గురు సంచారం అష్టమ స్థానంలో ఉండటం వల్ల కాస్త కొద్దిగా ఆదాయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశిలో సంచారం సువర్ణమూర్తిగా ఉన్నాడు. కాకపోతే అష్టమంలో ఉన్నా కూడా సువర్ణమూర్తిగా ఉండటం వల్ల ఆదాయం విషయంలో కాస్త అనుకూలతలు ఉంటాయి, ఇబ్బందులు ఉండవు. అలానే ఆరోగ్యం కూడా ఉన్నతమైన ఆలోచనలు, ఉత్తమ ఆశయాలు నెరవేరేట్టు ఫలితాలు ఉంటాయి. శని సంచారం అంతా కూడా పంచమ స్థానం రజతమూర్తిగా సౌభాగ్యకరమైన ఉండునట్టుగా గత సంవత్సరంలో అనుభవించినటువంటి పాటలన్నీ తొలుగుతాయి. జీవిత ఆశయ సిద్ధి కలుగు సత్ఫలితాన్ని ఇస్తుంది. రాహుకేతువులు మే 18 తర్వాత నుంచి చతుర్థ స్థానంలోను, కేతువు దశమ స్థానంలోను, రాహు చతుర్థం, కేతువు దశమ స్థానంలో తామరమూర్తిగా ఉంటాడు. ఈ సమయాన ఉద్యోగం స్వల్ప ప్రయత్నాలు పొందటం లేక ఒక ఉద్యోగం స్థానభ్రంశం వచ్చి తదుపరి ప్రయత్నంలో అంటే మొదటి ఉద్యోగం ప్రయత్నం చేసి దాన్ని వదిలేసేసి ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళి స్థిరపడతారనమాట. వృశ్చిక రాశి వారికి జాతకులకి మామూలుగా ధన పంచమాధిపతి 8వ ఇంట గురు సంచారం చేయడం, అంటే మిథున రాశిలో సంచారం చేయడం వల్ల కాస్త సంవత్సర ఆరంభంలో వచ్చినటువంటి ఉద్యోగం పోగొట్టుకోవడం, కొంచెం తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల తొందరగా ఉద్యోగ విషయంలో కొంచెం వేరే వాళ్ళు చెప్పుడు మాటలు విని పోగొట్టుకోవడం జరుగుతుంది. దైవ ధ్యాన విషయంలో కాస్త శ్రద్ధ పెట్టవలసి వస్తుందన్నమాట. పని చేయడం కొంత ఒత్తిడి, బాగా ఆటంకాలు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు నిలిచిపోతాయి. ఆరోగ్యం క్షీణించడం, ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. అక్టోబర్లో భాగ్యస్థాన సంచారం నిలిచి ఉండటం అన్నింటా పనులు విజయాన్ని తెస్తుంది, అదృష్టం తెచ్చిపెడుతుంది. డిసెంబర్లో సంపదలు సుస్థిరం చేసుకోవడం, వ్యాపారంలో కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. అట్లానే ఈ రాశి వారికి ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం. ప్రత్యేకించి ఈ రాశి ఉగాది విశ్వావసునామ సంవత్సరం మొదలుకొని 9వ ఇంట, అంటే లగ్నాధిపతి రాశ్యాధిపతి అనేటువంటి కుజుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల నీచ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అదృష్టాన్ని ఆశావాదికంగా దృక్పథాన్ని కలిగి అక్టోబర్ తర్వాత నుంచి అన్నింటా అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక సత్కళాత్రాన్ని పొందుతారు. వృత్తి విషయాల్లో ఆశాజనకంగా ఉంటుంది. ఆయుర్బుద్ధి, జీవనంలో పరిపక్వత వస్తుంది. ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణలతో అధ్యయనం చేస్తారు. మంచి ఆలోచన, అలానే మంచితనాన్ని పెంపొందించుకుంటారు. విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. లక్ష్మీనారసింహస్వామి వారిని వీరు ప్రత్యేకించి ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాన్ని ఇస్తారు. రాహు సంచారంలో కాస్త విశేషంగా కొద్దిగా ఈ చలికాలం కాలంలో అక్టోబర్, నవంబర్ కాలంలో కాస్త ఊపిరితిత్తులకు సంబంధించి, అట్లానే కాస్త ఛాతీకి సంబంధించి, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఊపిరితిత్తుల్లో ముక్కు బ్లాక్ అవ్వడం విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గుండెకి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, అంటే అప్రమత్తంగా ఉండాల్సి వచ్చేటువంటి పరిస్థితి. ఇక వీరు ఉద్యోగ విషయాల్లో ఉద్రిక్తత, సంఘర్షణలు ఉంటాయి. వృత్తి వ్యాపారం విషయాల్లో వీరు ప్రత్యేకించి కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సంవత్సరాంతంలో కాస్త శ్రమపడ్డ, సంవత్సర ఆరంభంలో శ్రమపడ్డ, సంవత్సరం అంతంలోకి వచ్చేవాటి అన్నింటా వీళ్ళకి శుభం కలుగుతుంది. ప్రత్యేకించి వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల, అంటే ఆ లగ్నాధిపతి చేయటం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. విశేషంగా
గురు కుజుడు చాలా నీచ స్థానంలో ఉండడం వల్ల కుజబలం వల్ల శరీర వృద్ధి బాగుంటుంది. అలానే గణపతిని ఆరాధన చేయడం వల్ల అనుకున్న కార్యం నెరవేరుతుంది. వృత్తిలో వీళ్ళకి ద దశమ స్థానాధిపతి అయిన సూర్యుడు స్థానంలో అంటే సింహరాశిలో కేతు సంచారం చేయటం వల్ల స్థిరమైనటువంటి ఉద్యోగము అనేటువంటిది నిలకడగా ఉండకపోవచ్చు. వాళ్ళు అంటే పై అధికారులు అన్నటువంటి మాటల్ని ఒత్తిడి గురయ్యి తొందరపడి నిర్ణయాలు తీసుకొని బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక కంపెనీలోంచి ఇంకో కంపెనీలోకి అలా 1, 2 కంపెనీలు మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి కొద్దిగా వృత్తి విషయంలోనూ, కాస్త ఆరోగ్య విషయంలోనూ ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం. అలానే ఈ వృశ్చిక రాశి వారికి నేను ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే, ఈ సంవత్సరం కుక్కీ సుబ్రహ్మణ్య దర్శనం చేయడం చాలా విశేషం. కుక్కీ సుబ్రహ్మణ్యం కానీ, మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి వారి కానీ, ఈ క్షేత్ర దర్శనం స్వయంభూ క్షేత్ర దర్శనం, కుక్కీ సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం అసలు విశేషమైనటువంటి ఆర్థిక స్థితి, అనుకూలమైనటువంటి ఆరోగ్యం అన్నింటా జయం కలుగుతుంది. కాబట్టి వీళ్ళకి ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలానే గణపతి ఆరాధన, ప్రత్యేకించి కాణిపాకం స్వయంభూగా గణపతి ఆరాధన, లేదా గణపతిని ఏ గుడిలో అయినా సరే ప్రతి ఆదివారం నాడు గణపతిని గరికతో పూజ చేయటం వల్ల, అలానే గణపతికి ప్రత్యేకించి ఈ నాట్య గణపతి ఉండేటువంటి నాట్య గణపతి ఈ వృశ్చిక రాశి వారికి విశేషంగా యోగిస్తుంది. నాట్య గణపతి ఉన్నటువంటి గణపతికి ఆరాధన చేయడం వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి అన్నింటా జయం కలుగుతుంది, అన్నింటా సర్వత్రా విజయం కలుగుతుంది. కాబట్టి విశ్వావసునామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం, ధనదాయ విషయాల్లో అభివృద్ధి కలిగిస్తూ చక్కటి ఫలితాలను ఇస్తారని అనుకూలిస్తూ శుభం. you